సీఎం రేవంత్ రెడ్డిపై హీరోయిన్ మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పరిస్థితులపై రేవంత్కు సూటిగా ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదంటున్నారు మాధవీలత. తప్పుకు నేరానికి పొరపాటుకు చాలా తేడా ఉందంటున్నారు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని నిలదీస్తారంటూ మాధవీలత ప్రశ్నించారు. కొడంగల్లో మీ కుటుంబ సభ్యుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నారంటూ మాధవీలత ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కోమటిరెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం చేశారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇండస్ట్రీ వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడంటూ మాధవీలత ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్ళందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నాడని, ఎందుకు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారంటూ మాధవీలత మండిపడ్డారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారంటూ మాధవీలత రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, చూద్దాం. హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా మంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తారా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి నేరానికి పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పూజలు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. రైట్, దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. గతంలో జగన్ మాదిరిగా ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తున్నారని, సినిమా వాళ్ళని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూస్తున్నారంటూ మాధవీలత షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నటి మాధవీలత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అన్ని సమస్యలపై ఎలాగైతే సినిమా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారో అన్ని సమస్యలపై ఇలాగే అసెంబ్లీలో స్పందిస్తారా, ఇలాగే చేస్తారా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వెనుకేసుకొచ్చారు. అల్లు అర్జున్ చేసింది ఏమాత్రం తప్పు కాదంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పరిస్థితులపై రేవంత్కు సూటిగా ఆమె ప్రశ్నలు సంధించారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదంటున్నారు. తప్పుకు నేరానికి పొరపాటుకు చాలా తేడా ఉందంటూ మాధవీలత కొత్త అర్థం చెప్పుకొచ్చారు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని కూడా నిలదీస్తారా అంటూ మాధవీలత ప్రశ్నిస్తున్నారు. కొడంగల్లో మీ కుటుంబ సభ్యుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆమె ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను మీరు ఏమైనా చేశారా? వాళ్ళకి ఏమైనా పరామర్శించారా? వారికి ఏమైనా ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారా అంటున్నారు. అలాగే